వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంచర ఘనమే రౌడీయిజం సెటిల్మెంట్లు చేయిస్తోందని వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ రౌడీ షీట్ తెరవడంపై జిల్లా ఎస్పీకి తెలిపినట్లు పేర్కొన్నారు. వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే రౌడీయిజం, గంజాయి ముఠాలు పేటరేగిపోతున్నాయని ఆరోపణలు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ లో లేడుతో బస్సు ఆపలేదని లేదా బస్సుకు అడ్డంగా బండ్లు పెట్టి అవి తీయమన్నందుకు వాళ్ళ గొంతులు వచ్చినటువంటి పరిస్థితి ఎంతో దాష్టికాలు చూస్తాం. ఎంతో మందిని చిన్న చిన్న కారణాలతో ఇంటికి చంపేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలా అని, అలానే నెల్లూరులో రౌడీయిజం ఉండకూడదని, రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడతాం. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడతాం. ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరి మీదైనా కూడా 307 కేసు ఉంది, అది కూడా ఒక్క కేసు అయి ఉంది. దాంట్లో కనుక A1, A2, A3లో ఏ ఒక్కరైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం, దీనికి పైనుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నేను తప్పకుండా కూడా సమర్థిస్తా ఉన్నాను. ఎక్కడా కూడా రౌడీయిజం ఉండకూడదు. నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు మంచి పేరుందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుంది. అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటార్తో కేసెస్ పెడతా ఉంటారో ఆ కేసెస్ ఇంకా అనవసరంగా 307 పెట్టి ఒక్క కేసును పెట్టుకున్న వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుక వస్తే పొలిటికల్ లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్ గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్ గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ 307 కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇలా పొలిటికల్ మోటార్తో ప్రారంభమైనటువంటి కేసు ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అర్థం ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ ఎలాంటివి కూడా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. ఆ సందర్భంలో కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతులు అన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము మరలా కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ వాటన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా ఖండిస్తానే వస్తూ ఉంటాం. కానీ పొలిటికల్ మోటార్తో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ చార్జ్ షీట్స్ అన్ని పెట్టినటువంటి వాటిల్లో 5 కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది. 3 కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్ లో కూడా ఇతను కనుసూపులో ఎక్కడా లేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోద్బలంతో ఇతని మీద 307 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కానీ, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవిలో ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మేము మీద రౌడీ షీట్ మేము ఓపెన్ చేస్తున్నాం, ఎంక్వైరీకి రాండి కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని మేము ఈ రోజు కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు సిటీ
ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్ గా బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులు అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునః పరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి, ఎక్కడున్నారు ఈ రౌడీలు? ఈ రౌడీ షీటర్లందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ ఏది, నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం. ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈ రోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంటారండి రౌడీలు, రౌడీ షీటర్లు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు కానీ, ఈ బ్యాచ్లు కానీ, ఈ రౌడీ గ్యాంగులు కానీ, ఇదే రకంగా ఈ గంజాయి ముఠాలు కానీ ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి. దాదాపు 70 సంవత్సరాలు ఏసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆనం వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్ లో ఎక్కడ కూడా ఈ రౌడీలు గాని, ఈ రౌడీ మూకలు గాని, రౌడీ షీటర్లు గాని వీళ్ళ ప్రమేయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి. మరి ఎప్పుడైతే రూరల్ శాసనసభ్యుడిగా కేవలం 10 సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు. దందాలు, సెటిల్మెంట్, దౌర్జన్యం చేయటం, కార్యకర్తల్ని భయపడటం, అవతల పార్టీల వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తాం, ఫీలర్స్ ని పంపించడం, వాళ్ళ చేత చెప్పిస్తాం. ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాతే నెల్లూరు రూరల్ లో అది కూడా ఇంకెక్కడా లేదా ఈ కర్మ, ఈ దరిద్రం ఇంకెక్కడా లేదు. ఈ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల్లో ఎవరు పని వాళ్ళు చేస్తాను పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రూరల్ లోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి, ఇదిగో ఈ 60 కామాక్షలు వచ్చాయి. అదే రకంగా ఎక్కడ ఓటు ఈ రౌడీ షీటర్లు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గతంలో వాటంగి కృష్ణ, అదే రకంగా తిరుమలరావు సాగుకొట్టింది ఎవరయ్యా? ఎవరు ఈ రౌడీ షీటర్లు? ఎక్కడున్నారు ఈ రౌడీలందరూ? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ బలవంతపు కేసులకి, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి మీరు రౌడీ షీట్లు పెట్టించినా, ఇంకొక కేసు పెట్టించినా, లేదు మమ్మల్ని అంతం చేస్తామని చెప్పి భయపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు. మీకు ఎదురు నిలబడేదానికి ఈ రోజు అందరూ కూడా సిద్ధమైనారు. ఈ రోజు నెల్లూరు టౌన్ మొత్తం ఈ జరిగిన అరాచకాలను చూస్తుంది. మొన్నటికి మొన్న సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలయ్య అనేటటువంటి వ్యక్తిని అమిత దారుణంగా ఈ గంజాయి ముఠాలు హత్య చేసినటువంటి విషయంలో కూడా మేమందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి చేద్దాం. పార్టీ వామపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు నెల్లూరు టౌన్ లో బంద్ పెడితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా సంఘీభావం ప్రకటించాం. కానీ ఒక్క విషయం అండి, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వామపక్ష పార్టీ నాయకులు మాధవ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. ఎవరైనా ఈ గంజాయి బ్యాచ్లు వాళ్ళకి తెలీదా? ఎక్కడున్నారు వీళ్ళు వాళ్ళకి తెలీదా? ఎవరితో అంట కాగుతున్నారో తెలీదా? మరి నెత్తూరు తడిసిన చేతుల్ని డబ్బులతో కడుక్కునేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఈ రోజు కళ్ళు మూసుకొని ఉంటే నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. మేమందరం కూడా ఈ రోజు ఈ నెల్లూరు టౌన్ లో ఉండే మర్యాదస్తులకి, సంసారులకి, మధ్య తరగతి కుటుంబీకులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరు ఖండించండి. రాజకీయాలలో రౌడీతనానికి, ఈ గంజాయి ముఠాలకి, ఈ కూలీకోర్లకి తాము ఇవ్వవద్దు అని చెప్పి మనవి చేస్తూ, మరి మేమందరం కూడా ఈ రోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి మేము బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మీద పెట్టినటువంటి అనవసరమైనటువంటిది, అవాంఛనీయమైనటువంటి ఈ రౌడీ షీటరు మళ్ళీ ఒక్కసారి పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేమందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కోరి రావటం జరిగిందని మనవి చేస్తున్నాను.